శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నదన్నది తెలుసుకుందాం. ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వస్తాయి. వీరికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 14. రాజ్యపూజ్య అవమానాలు చూసుకుంటే రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఇంకా ఈ రాశి స్త్రీ పురుషులకు గురుడు పంచమంలో, శని ద్వితీయంలో, రాహు తృతీయంలో, కేతు భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది. సంతానం నుంచి మంచి అభివృద్ధి వార్తలు వింటారు. ధనం న్యాయబద్ధంగా సంపాదిస్తారు. నిల్వ కూడా ఉంటుంది. ఖర్చు చూసి జాగ్రత్తగా చేస్తారు. ఇంటి కోసం ఖర్చు చేస్తారు. పాతేళ్లను కొనుగోలు చేయుట, ఉన్న వాటిని మళ్ళీ నూతనముగా చేయుట, స్థలాలు కొనుగోలు చేయుట, ధనం ఖర్చు చేస్తారు. సోదరవర్గీయులతో అనవసర వాదనలు తలెత్తే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త పడండి. దగ్గర ప్రయాణాలు తరచూ చేయాల్సి వచ్చును. సంచార వ్యాపారులకు మంచి సమయం. మీరు ఎంచుకునే గురువుల నుండి మంత్రోపదేశం పొందే అవకాశం ఉంటుంది. కానీ అనేక మంది దగ్గర కాకుండా ఎవరో ఒకరినే గురువుగా పొంది వారిని అనుసరిస్తే మంచి ఫలితం దక్కుతుంది. లేకపోతే ఇబ్బంది పడాల్సి వచ్చును. జాగ్రత్త. మిమ్మల్ని నమ్మించేవారు చాలామంది మీ చుట్టూ ఉంటారు. మీరు గమనించగలరు. తండ్రి మాట వినడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడం అన్నది మీకు చెప్పదగ్గ సూచన. మీరు అనేకమైన ప్రశ్నలు వేయడం వల్ల వారు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంక వీరికి పరిహారాలు చూసుకుంటే ఒక మంత్రం తీసుకొని రోజు శ్రద్ధగా దానిని సాధన చేయాలి. తల్లిదండ్రికి రోజు నమస్కరించుట, గణపతికి ఆరాధన చేయుట చెప్పదగ్గ సూచన. వీరు ఏ దానం చేసుకోవాలి అంటే దత్తుని గుడిలో బియ్యం దానంగా ఇవ్వడం, శనివారం ఆంజనేయ స్వామికి 8 రూపాయి కాసులు గుడిలో స్వామివారి పాదాల దగ్గర పెట్టడం అన్నది చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనం గోచారం మీద మాత్రమే చెప్తున్నాం. కానీ ఎవరి జాతకంలో అయినా విడివిడిగా ఎవరి జాతకాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వారి జాతకంలో గ్రహాలు, దశలు, అంతర్దశలు అన్నీ బాగుండి, అష్టవర్గు బాగుండి, అంశ అన్నీ కూడా బాగుంటే కనుక వారికి ఇందులో ఇచ్చే ఇబ్బందులు రాకపోవచ్చును. గమనించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీకు జాతక చక్రం ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏమైనా పనులు అవ్వట్లేదు అనుకున్నా, ఒక్కసారి మీ దగ్గరున్న ఎవరైనా సరే జ్యోతిష్ పండితుల దగ్గరికి వెళ్ళి మీ సంపూర్ణ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కటి పరిహారాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.